నమస్తే అండి, నేను రజాక్. విదేశాల్లో కూర్చొని దేవుళ్ళని తిడితే చట్టం వదిలేస్తుంది అనుకుంటున్నావా? సారీ చెప్తే సరిపోతుందా? ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పని లేదా? ఏదో సారీ చెప్పేస్తే సరిపోద్దా? ఇప్పటికి 20 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. నాన్ వెజ్ గురించి ఏజుడ్ మాట్లాడేటువంటి మాట్లాడి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఏజుడ్ పాయింట్ టు పాయింట్ కొట్టాడు దెబ్బ. అన్వేష్ దీనికి సంబంధించి రియాక్ట్ అవుతాడా, లేదంటే ఏజుడ్ యొక్క బ్రదర్ మీద పడతాడా, ఫ్యామిలీ మెంబర్స్ మీద పడతాడా, ఆడవేళ మీద పడతాడా అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ అంశంలో సజ్జనార్ గారు రియాక్ట్ కావాలి. ఎందుకంటే సజ్జనార్ గారు ఇంతకుముందు మన అన్వేష్ మాట్లాడడం జరిగిందనమాట. కాబట్టి ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు ఆయన ఇంతకుముందు వచ్చేసి ఆర్టీసీలో పనిచేసినట్టున్నారు, ఇప్పుడైతే ఆయన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అన్వేష్ విషయంలో ఆయన ఎంటర్ అయితే కనుక వీడి ఆట కట్టొచ్చొచ్చేదని చెప్పేసి ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. మీరేమంటారు? సజ్జనార్ గారు రావాలా? ఆయన తలుచుకుంటే కనుక తప్పనిసరిగా వీడి తాట తీసేస్తాడు. అంత దమ్మున్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన కనుక రంగంలో దిగితే వీడి చెమడాలు వచ్చేస్తాడు. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. పబ్లిక్ నుంచి ఈ రోజున పోలీసులకి చాలా పెద్ద రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి అన్వేష్ విషయంలో. వీడిని వదిలిపెట్టొద్దు సార్, వీడిని ఎలాగైనా ఇండియా తీసుకురండి, వీడి దరిద్రాలన్నింటినీ కూడా మనం బయటకు తీయాలా, వీడు చేస్తున్నటువంటి చేష్టలో వీడి దేవుళ్ళని తిడుతున్నటువంటి దుర్మార్గాలు అన్నింటినీ కూడా మనం బయట పెట్టాలా, తప్పనిసరిగా వీడి మీద చర్యలు తీసుకోండి అంటూ ఈ రోజున ప్రజల దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున అయితే సపోర్ట్ పోలీసులకైతే వస్తుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కొన్ని పరిమితులు అయితే ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మన కరాటే కళ్యాణి గారు అయితే ఏకంగా ఇతనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయించడమే కాకుండా ఇతనికి ఏదో లుక్అవుట్ నోటీసులు జారీ చేయించారని, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా బ్లాక్ చేయించడానికో, లేదంటే కనుక వీటి మీద ఇతను పెట్టిన దానికి సంబంధించి మొత్తం రిమూవ్ చేయించడానికి చేయిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరోపక్క లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చారన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. బట్ అతన్ని తీసుకురావాలంటే తప్పనిసరిగా ప్రభుత్వమే రంగంలోకి దిగాలి. అది ఆంధ్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని చూడాల్సి ఉంటుంది. సో తప్పనిసరిగా ప్రభుత్వాలు రంగంలోకి దిగితేనే వీడి ఆట కట్ అవుతుంది. లేకపోతే అప్పటి వరకు వీడి ఆట కట్టు కాదు. వీడు రెచ్చిపోతా ఉన్నాడు. ఇప్పటి వరకు వీడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి ఒక్క వీడియో కూడా డిలీట్ చేయలేదు. వీడు పైపెచ్చు ఈ రోజున బత్తాయిలు అంటూ కొన్ని మతాల్ని, కొన్ని వర్గాల్ని, కొన్ని రంగుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బత్తాయి కావచ్చు, కాషాయం కావచ్చు, ముఖ్యంగా ఇండైరెక్ట్గా బీజేపీని టార్గెట్ చేసే దానిలో భాగంగా వీడు వెళ్ళడం అయితే జరుగుతూ ఉందన్నమాట. పోలీసులు తప్పనిసరిగా ఇతడు మాట్లాడినటువంటి మాటలకి చర్యలు తీసుకోవాలి. ఇతన్ని తప్పనిసరిగా దేశాన్ని తీసుకురావాలి. ఇతని అకౌంట్లు ఫ్రీజ్ చేయించాలి. ఇతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావచ్చు, ఫేస్బుక్ అకౌంట్ కావచ్చు బ్లాక్ చేయించాలని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సజ్జనార్ గారికి కూడా రంగంలో దిగి ఒక ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి ఏజుడ్ చెప్పడం జరుగుతుంది. సజ్జనార్ గారు కనుక ప్రెస్ మీట్ పెట్టినారంటే వీడికి చిత్తే. ఎందుకంటే చెప్పినా కదా, ఆయన చాలా పెద్ద పవర్ఫుల్ ఆఫీసర్. చాలా ఇప్పటికే ఎన్కౌంటర్లో కూడా భారీ స్థాయిలో చేసినాడు. సో అంత మంచి ట్రాక్ రికార్డు ఉంది ఆయనకి. ఆయన ముఖ్యంగా ఇలాంటి తప్పులు జరుగుతుంటే ఏమాత్రం కూడా సహించినటువంటి వ్యక్తి. ఆయన కనుక రంగంలోకి దిగితే వీడికి చిత్తే అనమాట. విదేశాల్లో ఉండి వాగుతూ ఉన్నాడు, దేశం దాటి దేశం పోతా ఉన్నాడు. ఒక దేశంలో కంటిన్యూగా ఉండడం లేదనమాట. వీడు ముఖ్యంగా ఏంటంటే లీగల్గా ఫేస్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి వీడు మొన్న ఏదో మలేషియాలో ఉన్నాడంట, ఇప్పుడు ఏదో ఇంకా వేరే దేశం పోయినాడట, థాయిలాండ్లో ఉంటే మలేషియా అక్కడికి పోయినాడట. మొత్తానికి ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం చాలా సీక్రెట్గా ఉంచుకుంటున్నాడు. ఎవరికి తెలియని కూడా చాలా జాగ్రత్త పడతా ఉన్నాడు. ఎందుకంటే తెలిస్తే కనుక వెళ్ళిపోతారు పోలీసు వాళ్ళు అని చెప్పేసి వీడు భయంతో ఎక్కడికక్కడ దాక్కుంటా ఏదో ఒక బిల్డింగ్లోనో ఒక హోటల్లో దాక్కొని వీడియోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతకు ముందులాగా పబ్లిక్తో మమేకవడం కావచ్చు, లేదంటే ఇండియన్ ఎవరైతే మరి ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీ ఉందో వీళ్ళ దగ్గరికి వెళ్ళి కలవడం కావచ్చు. వీడు ఏమాత్రం కూడా చేయట్లేదంటే అర్థం చేసుకోవచ్చు వీడు ఎంతలా భయపడుతున్నాడు తెలుగు కమ్యూనిటీకి అని చెప్పడానికి. నెక్స్ట్ ఏంటంటే సారీ చెప్పినాడు అనమాట. సారీ ఎవరికి కావాలి? సీతాదేవిని తిట్టేసి సారీ చెప్పేస్తాడా? కొట్టేసి మాట్లాడేయచ్చా? అంటే గుండెల మీద తన్నేసి కొన్ని లక్షల కోట్ల మంది యొక్క హృదయాల్ని గాయపరిచి ఒక సారీ అంటే, ఒక క్షమాపణ అంటే అది అయిపోతుంది. అంటే పచ్చి అమ్మనాభూతులు తిట్టేసి ఒక క్షమాపణ చెప్తే అయిపోద్ది అని చెప్పేసి ఈరోజు ఏజుడ్ కూడా పాయింట్ వైజ్ మాట్లాడడం జరిగింది. సో అతని వీడియో నేను కంప్లీట్గా చూశాను. శభాష్, చాలా అద్భుతంగా మాట్లాడినాడు. ఎందుకంటే మన రీచ్ కంటే కూడా అతని రీచ్ చాలా బాగా వెళ్తుంది. కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు అతని ఛానల్ని. మహా అయితే మన ఛానల్ బేస్ కొంచెం తక్కువ, రీచ్ తక్కువ. సో అతని రీచ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా గట్టిగా వెళ్తుంది. కాబట్టి మనం అలాంటి వాళ్ళని కొంచెం పుష్ చేస్తాం అనమాట. అలాగే ఇతను సారీ చెప్పి ఆ సారీ కూడా ఎటకారంగా చెప్పినాడు అనమాట. అలాగే వీడియోలు చేసినప్పుడు కూడా ఆ దేవతామూర్తుల విగ్రహాలు పెట్టుకొని కొంచెం అపవాచారం చేసే విధంగా మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. పైపెచ్చు బూతులు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా మతంతో భావోద్వేగాలను రెచ్చగొట్టి దాని మీద డబ్బు సంపాదించుకోవడానికి ఈ వ్యక్తి ఇప్పుడు వ్యూహరచన వేసుకొని కూర్చున్నాడు.
వీడి పని అదే, మతాన్ని టార్గెట్ చేయాలా, మతంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేయాలా, దాని మీద రాజకీయం చేయాలా, దాంతో డబ్బు సంపాదించుకోవాలా. ఈ కాంట్రవర్సీ మీద వీడు ఒక పర్టికులర్ టార్గెట్ అయితే పెట్టుకుని ఉంటాడు, ఇన్ని కోట్లు అని చెప్పేసి అక్కడ దాకా వెళ్తాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాడు ఏదో ఒక వీడియో చేసినాడంటే యుద్ధాలకు సంబంధించి, అది వెళ్ళాల, తిప్పి కొడితే 75,000 మంది, 1,00,000 మంది కూడా రీచ్ అవ్వాలా. కానీ హిందూ దేవుళ్ళని టార్గెట్ చేస్తా, హిందూ ప్రవచనకర్తల్ని టార్గెట్ చేస్తా, హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం లక్షల కొద్ది వ్యూస్, మిలియన్ కొద్ది వ్యూస్ వస్తూ ఉన్నాయి. సో వాడు పట్టుకున్నాడు, నాడి పట్టుకున్నాడు, ఆయుధాన్ని అర్థం చేసుకున్నాడు, కరెక్ట్ ఎక్కడ కొడితే వీళ్ళు ట్రిగ్గర్ అవుతారు అనుకుంటున్నాడు, దానిలో భాగంగా వెళ్తున్నాడు. ఇది ఎంతో కాలం నిలవదు, వీడు తప్పనిసరిగా పడతాడు. పడ్డ రోజున భయంకరమైన ఎందుకురా ఇది చేశాను అనుకునే విధంగా పడబోతా ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఇతనికి సంబంధించినటువంటి కొన్ని ఆడియోలు అయితే సోషల్ మీడియాలో భయంకరంగా సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ నడవచ్చు మీరు, ఇతను మాట్లాడినటువంటి కొన్ని ఆడియో లీక్స్ ఏవైతున్నాయి అవి నిజమా అంటే నేను నిజం అని చెప్పలేను, అబద్ధం అని కూడా చెప్పలేను. ఎందుకో కూడా చెప్తాను. అతను మనతో డైరెక్ట్గా మాట్లాడేది ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడాడు అనమాట. సో వాటిని మనం డైరెక్ట్గా ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఏ మార్పులు కూడా ఈరోజు చాలా ఉంది కాబట్టి. బట్ అతను యూట్యూబ్ వీడియోల ద్వారా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాయశ్చిత్తం పక్కాగా చేయాల్సిందే, ఎందుకంటే అతను మాట్లాడినటువంటి మాటలు అంత దరిద్రమైనవి కాబట్టి. ముఖ్యంగా ఏంటంటే వీడిని ఇండియాకి తీసుకురావాలన్నమాట. ఇండియాకి తీసుకొస్తే కనుక అన్ని రంధ్రాలు మూసేయచ్చు. అన్ని రంధ్రాలు మూస్తే కనుక అప్పుడు పద్ధతిగా లైన్లోకి వస్తాడు, అప్పుడు కంట్రోల్ అవుతాడు. అప్పటి వరకు కంట్రోల్ కాడు, వాడు దేశాలు తిరుగుతాడు. వీడు ఆదర్శంగా ఎవరిని తీసుకున్నాడు అంటే ఇప్పుడు ధ్రువ్ రాతే అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ అభిమానం అనమాట. బీజేపీ పార్టీని నిత్యం టార్గెట్ చేస్తూ ఉంటాడు. సో వాడిని కూడా అతన్ని కూడా మన దేశం తీసుకురాలేకపోయినారు, ఎందుకంటే అతను వచ్చేసి ఇలా బూతులు తిట్టడం, పాయింట్ బై పాయింట్ కొడతా ఉంటాడు, అది గట్టిగా తగులుతూ ఉంటుంది బీజేపీకి. ఎందుకంటే తప్పులు ప్రతి ప్రభుత్వంలో తప్పులు ఉంటాయండి, ఎత్తు చూపించవచ్చు. మొన్న బీజేపీ ఎమ్మెల్యే ఆడ కంటామినేటెడ్ వాటర్ తాగి పీపుల్ చచ్చిపోయినారట, పిల్లలు చచ్చిపోయినారట. అతను ఎన్డీటీవీ ఒక రిపోర్టర్ అడిగినాడు ఏంటండి ఇదంటే, వాడు చాలా దారుణంగా, బీజేపీ ఎంపీ చాలా దారుణంగా మాట్లాడినాడు, టార్గెట్ చేసినాడు. ప్రజల దగ్గర నుంచి బ్యాక్లాష్ చాలా గట్టిగా వచ్చింది. ఏమైనాడు, సరెండర్ అయినాడు, రెండో రోజు బండి వేసుకుని వచ్చినాడు. అంటే ఈరోజు ధ్రువ్ రాతే లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాయింట్స్ పట్టుకొని గట్టిగా కొడతారన్నమాట బీజేపీని, ఎక్కడ తప్పు జరిగితే అక్కడ. సో ఈ వ్యక్తి అలాంటి వాడు కాదే, ఈ నోటి మాట శుద్ధి ఉండదు, నోటి శుద్ధి ఉండదు, మాట శుద్ధి ఉండదు, చేత శుద్ధి ఉండదు, పనుల శుద్ధి ఉండదు. ఏదో 14 ఏళ్ల పాపను ఏదో చేశానన్నట్లుగా ఏదో వీడియోలో చెప్పాడంట. అప్పుడు అతని మీద పోక్సో కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి అంటున్నారు. అయితే మన దేశంలో అతని మీద పోక్సో కేసు నమోదు అయింది అనేది కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది అనమాట. ఎందుకు కూడా చెప్తాను, ఎందుకంటే ఇతను ఉంది వేరే దేశాల్లో, ఆ పని చేసింది కూడా వేరే దేశాల్లో కాబట్టి బేసిక్గా 18+ ఇయర్స్ తర్వాత మాత్రమే వాళ్ళు మేజర్స్ అవుతారు, అప్పటి వరకు వీళ్ళు మైనర్స్. మరి అలాంటిది ఆ అమ్మాయిని అక్కడ ఏదో చేశాడు కాబట్టి వీడిని మన దేశంలో మన చట్టాల ప్రకారం తీసుకోవచ్చా అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. బట్ ఏంటంటే ఇది కొంచెం కాంట్రవర్సీ, అలాగే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట ఈ సిచ్యువేషన్ అంతా కూడా. మనం డైరెక్ట్గా చెప్పలేం ఇది పర్టికులర్గా మన ఇండియాలో తీసుకుంటారని చెప్పేసి, అది కూడా ఒకటి నడుస్తూ ఉంది. అలాగే వీడికి సంబంధించినటువంటి అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి. వీడు మాట్లాడినటువంటి మాటలు సనాతన ధర్మం గురించి, హిందూయిజం గురించి. నేను ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే నాకు రీచ్ కావాలి, నేను రీచ్ అవ్వాలంటే ఇలాగే నెగిటివిటీతో మాట్లాడాలి అని చెప్పేసి ఇది మాట్లాడినట్లు మొత్తం సోషల్ మీడియా ప్రకంపనలు, ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా వీడి కంపెనీ ఎగుస్తూ ఉందన్నమాట. మొత్తానికి అయితే వీడు ఏదైతే కోరుకున్నాడో అది వచ్చింది, కానీ అది పాజిటివ్ వేలో రాలా, నెగిటివ్ వేలో వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకప్పుడు మనం కూడా సపోర్ట్ చేసినాం ఈ పరిణామాల్లో ఉండి. దేని విషయంలో, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అగెనెస్ట్గా పోరాడుతున్నప్పుడు ఎవడైతే ఈ యాక్టర్స్ మీద, యూట్యూబర్స్ మీద యుద్ధాలు చేస్తున్నప్పుడు వీడు పద్ధతిగానే ఉన్నాడు అనుకున్నాం. వీడు ఇంత పద్ధతి అయినాడని ఇప్పుడే తెలిసింది మనకి. మొత్తానికి అయితే ఇప్పుడు ఏజుడు చెప్పేది ఒకటే, సజ్జనార్ గారు కొంచెం రియాక్ట్ అవ్వండి, కుదిరితే ఆయనకి సంబంధించి పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టండి, అలాగే ఇండియాకి తీసుకురండి. వీడు మాట్లాడినటువంటి మాటలకి ఎఫ్ఐఆర్స్ ఏవైతే నమోదయ్యాయో వాటన్నిటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోండి. కోర్టు వీడు దోలు తిరిగిపోవాలి, నోరెత్తకూడదు. అలాగే అకౌంట్స్ ఫ్రీజ్ చేయండి. వీడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటన్నిటిని కూడా డిలీట్ చేయండి. ఆ తర్వాత వీడిని కంట్రోల్లో పెట్టండి. ఇలాంటి వాడు ఇంకొకటి వచ్చి మాట్లాడాలంటే కూడా భయపడే స్టేజ్కి తీసుకురండి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఏజుడు కూడా అదే చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, వీడికి కాంట్రవర్సీయే కావాలి. ఆ కాంట్రవర్సీకి ఆహారం అవుతుంది ఎవరంటే మీలాంటి ప్రజలే. నువ్వే కాంట్రవర్సీకి ఆహారం అవుతున్నావు. ఎలాగో చెప్తాను, వాడు పెట్టినటువంటి వీడియో దాంట్లో కాంట్రవర్సీ బూతుల మాటలు మాట్లాడుతున్నాడు, నువ్వు దాన్ని చూస్తాను. దాని ద్వారా ఏమవుతుందంటే వాడికి వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి, దాని ద్వారా ఏమవుతుందంటే వాడికి రీచ్ పెరుగుతూ ఉంది, దాని ద్వారా ఏమవుతుందంటే వాడికి డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే 6 కోట్ల రూపాయలు వెనకేసుకొని కూర్చున్నాడట. సో అంటే అర్థం చేసుకోండి వాడు ఎంత సంపాదించి కూర్చున్నాడో. వాడికి అయిపోయే వరకు, వాటిని కరిగిపోయే వరకు ఏం చేయాలని పరిస్థితి. ఇప్పుడు మన ఐబొమ్మ రవి ఉన్నాడు, ఏదో సవాల్ చేసినాడని చెప్పేసి
తీసుకొచ్చి లోన్ వేసినారు. ఇండియా వచ్చినప్పుడు సైలెంట్గా చిప్ సాంబార్ బుట్టి కప్పేసినారు. అకౌంట్స్ ఏదైతే దాదాపు 30 కోట్లు 15 కోట్లు 20 కోట్లు మొత్తం 20 నుంచి 30 కోట్ల దాకా మధ్యలో డబ్బులన్నింటిని కూడా ఫ్రీజ్ చేసినారు. వీడి అకౌంట్ కూడా అలాగే ఫ్రీజ్ చేయాలి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మన సజ్జనార్ గారు కనుక సిద్ధమైతే కనుక, సజ్జనార్ గారు కనుక పట్టుకుంటే కనుక పట్టు వదలని విక్రమార్కుడు అనమాట ఆయన. సో చూద్దాం సజ్జనార్ గారు ఈ విషయంలో చాలా గట్టిగా తీసుకోవాలని, ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటిది ఏదైతే ఈ అవుట్రేజ్ ఉందో దాన్ని అంతా కూడా ఆయన అర్థం చేసుకొని ఆయన్ని పర్టికులర్గా టార్గెట్ చేసి తీసుకురావాలని చెప్పేసి కోరుకుందాం. మరి ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా వ్యవహరిస్తున్నారు, సో మీరు ఏమైనా చూస్తే కనుక అప్డేట్స్ ఉంటే కనుక కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం.